విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా త్వరలో అనేది ఒక విశ్వసనీయ భోగట. విజయ్ దేవరకొండను రష్మిక మందన్న చాలా బాగా ప్రేమించింది. కాదంటే తన స్టాండర్డ్ ఆర్టిస్టు కాదని ఆలోచన ఏ మూలలో ఉంది కనుక ఓపెన్ అప్ అవ్వలేకపోతుంది. కానీ విజయ్ దేవరకొండ తాలూకు మంచితనాన్ని కాదనలేకపోతుంది. ఆవిడ ఎంత ప్రేమలో ఉందంటే ఒకప్పుడు విజయ్ దేవరకొండ, సమంత వీరిద్దరికి కూలెస్ట్ రిలేషన్ ఉండేది అనే విషయం బయటకు వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండని చెరిగేసింది. ఎవరు? రష్మిక మందన్న. ఏంటి వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పేసి ఏమనుకుంటున్నావు? వాళ్ళిద్దరు లైఫ్ బాగాలేకంటే ఉన్నట్టయితే నువ్వేం పిచ్చి పిచ్చిగా పాటలు 2 గంటల పాటలు పాడతావు అని వాడిని బాగా క్లాస్ తీసుకుందని ఒక పుకారు కదా వాళ్ళ ఇంట్లోంచి వచ్చినటువంటి మాట. ఇప్పుడు ఏమైందంటే ఏం వదలలేకపోతుంది. తన ఎంత సంపద పెరిగినప్పుడు కూడా ఆ సంపదను మించిన ప్రేమ ఏదో విజయ్ దేవరకొండ చూపిస్తున్నాడు. అయితే విజయ్ దేవరకొండ తాలూకు తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళ మాట. పిల్లల తాలూకు అంటే స్వేచ్ఛకు, స్వతంత్రతకు ఏమాత్రం కూడా భంగం కలిగించకుండా చేసేవాళ్ళు వాళ్ళిద్దరు. అందువల్ల ఆ తల్లిదండ్రులు కూడా ఎంత అల్లారు బుద్ధిగా చూసుకుంటున్నారు. తర్వాత ఆవిడకి అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టుగా ఉంది. ఈ సంవత్సరం 24 కాదు కానీ 25th లో మాత్రం కంప్లీట్ గా ఈ 24 లోనే ప్లాన్ చేసుకొని ఉన్నారు. ఇక్కడ మంచి ప్రెస్ ని చాలా మంది అంటే కొంతమంది ప్రెస్ ఉన్నారు, కొంచెం వాళ్ళ తాలూకు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అలాగే విజయ్ దేవరకొండ తాలూకు వాళ్ళ నాన్నగారు కూడా నేనంటే అపారమైన గౌరవం ఉంది. వాళ్ళు కూడా నన్ను గెలవడం, తర్వాత ఏదో ఆతిథ్యం అంటే కలిసి భోజనం చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కానీ వాళ్ళు ఏంటంటే అనుకున్నది ఏంటంటే చాలా మంచి వ్యూహ రచన ఆయన చేస్తాడు. ఆయన సుబ్రహ్మణ్యం గారు అనుకుంటాను ఎవరు. ఆ తర్వాత ఏంటంటే మంచి ప్రమోషన్, ఎలివేషన్ అన్ని ఓకే. ఇప్పుడు కథలు కావాలి, సరిపడే డైరెక్టర్ కావాలి. ఆ డైరెక్టర్ లో ఒక మంచి డైరెక్టర్ సాయి రాజేష్ ఎవరో మొత్తానికి బేబీ డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ నెక్స్ట్ కంటిన్యూ అవుతాడు. అలాగే కొంచెం వీళ్ళు అర్థం చేసుకొని చేసే డైరెక్టర్లు ఎవరైనా ఉంటే బాగుంటుంది. ఒక గీత గోవిందం పరశురామ్ చేశాడు కనుక మళ్ళీ పరశురామ్తో ఒక సినిమా సర్కారు వారి పాటు చేశాడు కదా, అది పరశురామ్తో ఒక సినిమా ఉండొచ్చు. అలా అంటే బాగా మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళతో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అన్నమాట. అందువల్ల 25th లో మాత్రం ఫుల్ ప్లెజ్డ్ గా ఆయన సినిమాలతో ఉంటాడు. తర్వాత నెక్స్ట్ రష్మిక మందనతో కూడా ఒక సినిమా ఉంటుంది, చాలా హై బడ్జెట్ సినిమా. ఏదేమైనప్పుడు కూడా వీళ్ళిద్దరికి తొందరలో పెళ్లిపేట లేకపోతున్నటువంటి సమాచారం బయటైతే. తర్వాత వాళ్ళిద్దరికి మధ్య ఉన్న బాండింగ్ ద్వారా, తర్వాత వాళ్ళిద్దరికి మధ్య ఉన్న ఫాలో అప్ అంటే ట్రావెలింగ్ ద్వారా కూడా తెలియవస్తుంది. విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.